దేశానికి స్వాతంత్రం లభించింది. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకున్నాం. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. మన హనుమకొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా సవినయంగా మీ ముందు పెడుతున్నాను. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ అధికారులను రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని ప్రజల నుంచి ఆజ్ఞలను స్వీకరించింది. అభయహస్తం 6 గ్యారంటీ పథకాలలో అమలులో భాగంగా 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 పథకాలతో పాటు ఇతర దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది. ప్రజల పాలన కార్యక్రమం ద్వారా జిల్లాలో అర్హులైన వారి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను కూడా విజయవంతంగా చేపట్టడం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలో పాటు మండల కేంద్రాలలో ప్రజాపాలన సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆరోగ్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆరోగ్యశ్రీ వైద్య సహాయ పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 30,642 మంది ఈ పథకం ద్వారా వైద్య సేవలను అందుకున్నారు. దాదాపు 67,45,46,427 మేరకు ప్రభుత్వం వైద్య సేవలకు వెచ్చించడం జరిగింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఏప్రిల్ 2024 నుండి 31 జూలై 2024 వరకు 1820 కాన్పులను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లాలో ప్రతి శుక్రవారము అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య సిబ్బంది పాల్గొని ఆరోగ్యము, పోషకాహారము, పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు వారికి అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం జరుగుతున్నది. వ్యవసాయ శాఖ రైతు రుణమాఫీ పథకం రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచడానికి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 12 డిసెంబర్ 2018 నుండి మంజూరైన మరియు రెన్యువల్ పంట రుణాలకు సంబంధించి 9 డిసెంబర్ 2023 నాటికి ఉన్న బకాయిలను మాఫీ చేయడం జరుగుతున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రైతాంగం సంక్షేమమే ధ్యేయంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకం అమలు చేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 37,209 మంది రైతులకు గాను 250.18 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మొదటి దశ 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ కింద 25,391 మంది రైతులకు మరి రూపాయలు 141.95 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది.
రెండవ దశ కింద 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు 11,818 మంది రైతులకు గాను 108.2 కోట్ల రూపాయలను ఆగస్టు మొదటి వారంలో రుణమాఫీ చేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ నేడు ఖమ్మం జిల్లా వైరాలో శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రారంభిస్తారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తుతో పాటు రైతు భరోసా పథకం అమల్లో ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నాను. జిల్లాలో ఈ పథకం కింద 419 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 20.95 కోట్ల రూపాయలు వారి ఖాతా యందు జమ చేయడం జరిగింది. పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు 60% రాయితీపై దీనిగా 2,953.20 క్వింటాలు మొత్తం రాయితీ 164.7 లక్షలు. జనము 118.40 క్వింటాలు మొత్తం రాయితీ 64.2 లక్షలు సరఫరా చేయడం జరిగింది. రైతులలో నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని సాధించేందుకు జిల్లాలోని 14 మండలాల్లో నియోజకవర్గ పరిధిలోని ఒక రైతు వేదికని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు 14 రైతు వేదికలలో 45 లక్షల రూపాయలతో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత రవాణా సదుపాయం, ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆడబడుచు కట్నంగా భావించవచ్చును. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 171 ప్రాంతాలకు 416 ఆర్టీసీ బస్సులు నడపడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఆధార్, ఓటర్ ఐడి చూపించి 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణం చేసేందుకు సౌకర్యం కల్పించడం జరుగుతున్నది. ఈ పథకం కింద 9 డిసెంబర్ 2023 నుండి జూలై 2024 వరకు 3.34 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని చెప్పడానికి ఒక మహిళగా నేను గర్వపడతా ఉన్నాను. సగటునకు రోజుకు 1,46,063 మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణిస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో అందులో మహాలక్ష్మి పథకం కూడా ఒకటి. దాంట్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆ రోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు 27 ఫిబ్రవరి 2024 నుండి 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ను అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ 1,05,600 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ఎంపిక కావడం జరిగింది. నేటి వరకు 5,82 లక్షల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ కింద ఖర్చు చేయడం జరిగింది. దీపక్ పథకం ద్వారా 51,564 గ్యాస్ కలెక్షన్లకు, ఉజ్వల పథకం ద్వారా 2,532 గ్యాస్ కలెక్షన్లకు, మొత్తం 74,096 గ్యాస్ కలెక్షన్లకు మంజూరు ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 అందించేందుకు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్లు మీకు ముందు డబ్బులు కట్టి ఆ తర్వాత మీ అకౌంట్లలో వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వము ఇంకొక ఆలోచన చేస్తుంది ఏంటంటే ముందుగానే మేము డీలర్ ఏదైతే గ్యాస్ కంపెనీలు ఉంటాయో
ఆ కంపెనీలకే మేము సబ్సిడీ కట్టేసి మీకు డెలివరీ టైంలో కేవలం 500కే మీకు సిలిండర్ ఇచ్చే విధంగా కూడా మేము ప్రణాళిక రూపొందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఈ 500 రూపాయల సబ్సిడీ బ్యాంకుల్లో పడకపోవడం వల్ల మాకు రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఇక ముందు అటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వమే ముందుగా కంపెనీలకు డబ్బులు చెల్లించి మీకు డెలివరీ ఇచ్చే టైంలో 500కే సిలిండర్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత, రైతులకు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా వారు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 బస్తీ దవాఖానాలు, 1 పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రము, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3 టీచింగ్ హాస్పిటల్ ద్వారా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్లను 14 అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ 108 అనేది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి ప్రాణము కూడా రోడ్డు మీద పోకూడదు, ఏ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్కి తరలించి ఆ కుటుంబాన్ని వాళ్ళకి ఆసరా పెద్ద దిక్కు లేకుండా చేయకూడదని ఒక లక్ష్యంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 108 కొంత లక్షల మంది ప్రాణాలను కాపాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం వారికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ 108 మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది పేదల మరి అసూలు బాయడం జరిగింది. కాబట్టి ఇక ముందు అలా జరగకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ 108 అంబులెన్స్లను పునరుద్ధరించి వాటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. హన్మకొండ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 2023 డిసెంబర్ 9న లాంఛనంగా ప్రారంభించుకున్నాము. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో 5 గవర్నమెంట్ హాస్పిటల్స్లో 37 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతూ ఉన్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు 30,642 వ్యాధిగ్రస్తులను మరి రూపాయలు 67,55,00,000 ప్రభుత్వ వ్యయంతో ఏప్రిల్ 2024 నుండి జూలై 2024 వరకు మరియు 10,681 వ్యాధిగ్రస్తులను రూపాయలు 22,79,00,000 వ్యయంతో ఆపరేషన్లు, ఇతర వ్యాధులకు ట్రీట్మెంట్లు అందించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రభుత్వ వానాకాలంలో ప్రస్తుతం వానాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. 25 జూలై నుంచి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు దోమల నియంత్రణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మాతా శిశు సంక్షేమ సేవలకై 102 అమ్మఒడి వాహనాలు, బాలల ఆరోగ్య సేవలకై 5 వాహనాలు, ఆర్బీఎస్కే సేవలు అందిస్తున్నాయని తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా 75 రకాల పరీక్షలు, రక్త పరీక్షలు, అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల నుండి నమూనాలను సేకరించి ఫలితాలను మొబైల్కు పంపించడం జరుగుతున్నది. విద్యాశాఖ మరి ప్రభుత్వం విద్యకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి విద్యా వ్యవస్థను మరి మెరుగైన దిశగా తీసుకుపోయేందుకు మరి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు నిరుపేదలందరూ కూడా పెద్ద చదువులు చదవాలని ఏదైతే ప్రవేశపెట్టారో గత ప్రభుత్వం దానికి తూట్లు పొడవడం జరిగింది. ఆ పథకాన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తూ విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి
నిరుపేదలను ఒక ఉన్నత స్థాయి విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాంతో భాగంగా గ్రామ స్థాయి నుండి దేశాభివృద్ధికి వృద్ధి సాధించేందుకు మూలమైన విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్య ప్రాతిపదికన అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. జిల్లాలో ఇప్పటి వరకు 383 అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ అత్యవసర పనుల నిమిత్తం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో రూపాయలు 15,22,00,000తో పనులు చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 270 పాఠశాలలో అభివృద్ధి చేయడం జరుగుతున్నది. జిల్లాలో 872 పాఠశాలల్లో 1,28,631 మంది విద్యార్థులు చదువుతున్నారు. 10వ తరగతిలో 95.99% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లాలో 34,161 మంది విద్యార్థులను జూన్ నెలలో పాఠ్య నోటు పుస్తకాలతో పాటు 2వ యూనిఫామ్లను ఉచితంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు నెలలో 2వ జత యూనిఫామ్ను కూడా అందించడం జరుగుతుంది. యూనిఫామ్లను కుట్టే బాధ్యత మరి మహిళా సంఘాలకు అప్పగించి ప్రభుత్వం వారికి ఉపాధిని కల్పించి జిల్లాలోని 5,507 ప్రభుత్వ స్థానిక సంస్థల మోడల్ స్కూల్స్ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో 2,80,000 పాఠ్య పుస్తకాలు 2,30,000 నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి కూడా మరి విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు 1-2 నెలల వరకు కూడా స్కూల్ పిల్లలకి పాఠశాలలకు పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ అందించేవాళ్ళు కాదు. కానీ ఈసారి పాఠశాల ప్రారంభమైన రోజు నుండే వాళ్ళకి పుస్తకాలు, ఒక జత మరి డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకొక జత డ్రెస్సులు కూడా మరి వెంటనే పంపిణీ చేయడం జరుగుతుందని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ విధమైనటువంటి మార్పు రావడం మరి నాకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. పౌర సరఫరాల శాఖ జిల్లాలో 2023 నుంచి 24 రబీ సీజన్లో 160 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 22,527 మంది రైతుల నుండి 92,795 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మరి 2,204.23 కోట్లతో రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. జిల్లాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 2,28,138 ఆహార భద్రతా కార్డులకు ఒక్కొక్కరికి ఉచితంగా 6 కిలోలు, అంత్యోదయ ఆహార భద్రత కార్డుకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ వసతి గృహాలకు, విద్యాలయాలకు ప్రతి నెల సన్న బియ్యం అందించడం జరుగుతున్నది. దీనిలో 109 సంక్షేమ హాస్టళ్లు మరి అదేవిధంగా విద్యార్థులకు ప్రతి నెల 213 టన్నుల బియ్యం, 626 పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కింద 56 టన్నుల మరి సన్న బియ్యంను సరఫరా చేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలన్నీ కూడా దాదాపు ప్రైవేట్ భవనాలలోనే నిర్వహిస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అరకొర వసతులతోటి అక్కడ చదువుతున్న విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక వారు సరిగా చదువు మీద శ్రద్ధ చూపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక జిల్లాలో ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి అన్ని పాఠశాలలను ఒకే ఆవరణలో నిర్మాణం చేయాలని చెప్పి ఒక 30 ఎకరాల స్థలాన్ని ప్రతి జిల్లాకు కూడా వారు ఎంపిక చేయమని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. ఎక్కడ స్థలం కేటాయించిన వెంటనే అక్కడ అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను కూడా ఆ స్థలంలో ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి నిర్మాణం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీ, 2 ఉప మార్కెట్ కమిటీలు ఉండగా 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఒక సీజనల్ మార్కెట్, 2 నాన్ ఫంక్షనల్ మార్కెట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో
ప్రభుత్వ రంగ సంస్థలైన సిసిఐ ద్వారా 4 జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. వీటి ద్వారా 14,464 మెట్రిక్ టన్నుల పత్తి 6,907 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,000 ఎకరాల్లో పామాయిల్ తోటలు పెంచే లక్ష్యానికి గాను జిల్లా ఇప్పటి వరకు 288 మంది రైతులకు 811 ఎకరాల్లో పెంచుటకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 350 ఎకరాలలో మొక్కలు నాటడం జరిగింది. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ MIDH ద్వారా 68.27 లక్షల వ్యయంతో 1,131 ఎకరాలలో ఈ పథకం మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 365 ఎకరాలలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పామాయిల్ పెంపకాన్ని ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది. దీనికి సబ్సిడీలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కూడా కల్పిస్తూ ఉంది. కాబట్టి రైతులకు మరి శ్రమ లేకుండా ఆదాయం పెంచే పద్ధతిలో మరి చాలామంది రైతులను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు పామాయిల్ పెంపకం దిశగా ముందుకు వస్తే ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. పశుసంవర్ధక శాఖ జిల్లాలో పేదలకు వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పశుసంవర్ధక శాఖ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరానికి గాను పశువులకు క్రమం తప్పకుండా చికిత్స, నులిపురుగుల నివారణ, వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతున్నది. 2,19,178 జంతువులకు చికిత్సలు అందించడంతో పాటు 2,48,929 జంతువులకు నులిపురుగుల నివారణ మందులను అందించడం జరిగింది. 5,44,078 జంతువులకు టీకాలు వేయడం జరిగింది. పశువులలో లంపి చర్మ వ్యాధిని నివారించడానికి జిల్లాలో 38,510 పశువులను LSD టీకాలు వేయడం జరిగింది. 4,254 పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా 108 దూడలు జన్మించాయి. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, మత్స్య సంపదను గణనీయంగా పెంపొందించేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 2023-24 సంవత్సరానికి గాను జిల్లాలోని 788 చెరువులలో ₹1,88,00,000 విలువ గల 2,28,00,000 చేప పిల్లలను 100% రాయితీపై పంపిణీ చేయడం జరిగింది. PM మత్స్య సంపద యోజన ద్వారా జిల్లాలో 4 యూనిట్లు 30 లక్షల వ్యయంతో 40% సబ్సిడీపై చేప పిల్లల పెంపకం కేంద్రాలు మంజూరు చేయడం జరిగింది. ప్రమాదవశాత్తు చనిపోయిన 4 మత్స్యకారుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున 20 లక్షలు అందించడం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 12 మండలాలు 280 గ్రామాలలో అమలవుతా ఉంది. ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 19.70 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను 17.75 లక్షల పనిదినాలు కల్పించి ఇప్పటి వరకు 42,71,00,000 ఖర్చు చేయడం జరిగింది. మరి పండ్ల తోటల పెంపకానికి జిల్లాలో 500 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 273 మంది రైతులకు సంబంధించి 485 ఎకరాలు గుర్తించడం జరిగింది. 145 మంది రైతులు 260 ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు మొక్కలు నాటడం జరిగింది. చేయుత పెన్షన్లు జిల్లాలో చేయుత పెన్షన్ కింద 1,04,448 మంది వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళ, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 24.40 కోట్ల రూపాయల పెన్షన్లను పంపిణీ చేస్తున్నాము. గ్రామీణ మండలాల్లో 10,161 స్వయం సహాయక సంఘాల్లో 1,12,555
పేద మహిళా సభ్యులు, 397 గ్రామైక్య సంఘాలు, 12 మండల సమాఖ్యలు ఏర్పడి ఉన్నాయి. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 650 మంది మహిళలను సంఘాలలో చేర్పించడం జరిగింది. బ్యాంకు లింకేజ్ కింద 2024-25 సంవత్సరానికి గాను మరి 7685 మహిళా స్వయం సహాయక సంఘాలకు 482.25 కోట్లు లక్ష్యంగా 1435 మహిళా స్వయం సహాయక సంఘాలకు 161.83 కోట్లు బ్యాంకు లింకేజీ రూపంలో ఇప్పటి వరకు అందించడం జరిగింది. శ్రీనిధి పథకం కింద 2024-25 సంవత్సరానికి గాను 570 మహిళా స్వయం సహాయక సంఘాలలోని 1279 సభ్యులకు ఇప్పటి వరకు 1161 లక్షలు రుణ సహాయం చేయడం జరిగింది. మెప్మా పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఇప్పటి వరకు 208 సంఘాలకు 24.26 లక్షల రూపాయలను వివిధ బ్యాంకుల ద్వారా రుణాలుగా అందించడం జరిగింది. 1 కోటి మందిని మహిళలను కోటీశ్వరులుగా చేయాలనేది మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్, భద్రకాళి దేవాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నది. దాదాపుగా ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఎంకరేజ్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దాన్ని కలెక్టర్లు కూడా తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉన్నారు. వారు ఆచరణలో పెట్టి తప్పనిసరిగా మరి ఇందిరా మహిళా క్యాంటీన్లను ప్రోత్సహించి మహిళలకు ఉపాధి కల్పించడానికి మరి వాళ్ళు చేస్తున్న కృషిని అభినందిస్తూ ఉన్నాను. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 2014-15 నుండి 2023-24 వరకు సుమారు 280 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా 2024-25 సంవత్సరానికి గాను 483.5 కోట్ల రూపాయలతో 05 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 30 కోట్లతో భద్రకాళి మాడవీధుల నిర్మాణము, 74.50 లక్షల రూపాయలతో వరంగల్ బస్టాండ్ పునర్నిర్మాణము, 250 కోట్ల రూపాయలతో ఆర్టీఓ ఆఫీసు సర్కిల్ నుంచి ఏనుమాముల మార్కెట్ వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణము, 30 కోట్లతో వెలికిచెర్లలో 135 ఎకరాల్లో మోడల్ లేఅవుట్ అభివృద్ధి మరియు మాసిటి మేడిపల్లి గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. 30 కోట్ల రూపాయలతో హన్మకొండ పట్టణంలో కాలేజీ కళాక్షేత్రం మిగిలిన పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం జరిగింది. 14 కోట్లతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 7 ప్రధాన సీసీ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతున్నది. వరంగల్ స్మార్ట్ సిటీ వరంగల్ మహానగర సంస్థ ఇంజనీరింగ్ విభాగం ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. స్మార్ట్ సిటీ పథకం కింద 944.67 కోట్లతో 106 పనులు చేపట్టడం జరిగింది. దీనిలో 411.96 కోట్లతో 49 పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. 413 కోట్లతో చేపట్టిన 36 పనులు పురోగతిలో ఉన్నాయి. 119.71 కోట్లతో చేపట్టిన 21 పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ పనులు మార్చి 2025 వరకు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 15వ ఆర్థిక సంవత్సరం నిధుల కింద 9.90 కోట్లతో పైప్ లైన్లు, స్లీవ్స్ వాల్లు పనులను చేపట్టి పూర్తి చేయడం జరిగింది. పట్టణ ప్రగతి కింద మంజూరైన 4.12 లక్షల నిధులతో 8 పనులు చేపట్టడం జరిగింది. వీటిలో 43.90 లక్షలతో చేపట్టిన
2 పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. 30,89,00,000 మున్సిపల్ సాధారణ నిధులతో 368 పనులు మంజూరు చేయడం జరిగింది. వీటిలో 408.50 లక్షలతో 128 పనులు చేపట్టి పూర్తి చేసుకోవడం జరిగింది. మిగిలిన పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర రహదారుల నిధుల పథకం జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఘన్పూర్ నుంచి ఐనవోలు వయా కూనూరు గర్నేపల్లి వరకు 20 కోట్లతో రోడ్లు వెడల్పు పనులు, 15 కోట్లతో ఒగులాపూర్ నుంచి ధర్మారం రోడ్డు 13 కిలోమీటర్ల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేసుకున్నాం. ఎన్డీఆర్ ప్లాన్ పథకం కింద 36 కోట్లతో ధర్మసాగర్ నుంచి వేలూరు సాయిపేట మల్లికుదుర్ల వరకు 20.70 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు 16 కోట్లతో మరి పీడబ్ల్యూడీ రోడ్డు నుండి కొత్తకొండ వయా గట్ల నర్సింగాపూర్ వరకు విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేసుకోవడం జరిగింది. 29 కోట్లతో ఆరేపల్లి పరకాల రోడ్డు విస్తరణ పనులు, 25 కోట్లతో పరకాల నార్లాపూర్ రోడ్డు వరకు కూడా విస్తరణ పనులు నిధులు విడుదలై పనులు పురోగతిలో ఉన్నాయి. పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగ కల్పన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన అనుమతులను 30 రోజుల్లో ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 2024 వరకు 24 పరిశ్రమలు వివిధ శాఖల ద్వారా 35 అనుమతులు కోరగా 18 అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను 25.87 కోట్ల పెట్టుబడితో 229 మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఏప్రిల్ 2024 నుండి ఆగస్టు 7, 2024 వరకు అర్హత కలిగిన పరిశ్రమలకు సేవా రంగంలో ఎస్సీల అభివృద్ధికి టీ-ప్రైజ్ ద్వారా ఇతరులకు టీ-ఐడియా ద్వారా రాయితీలను మంజూరు చేయడం జరుగుతున్నది. పారిశ్రామిక సేవా రంగంలో 59 యూనిట్లకు గాను 338.32 లక్షల రూపాయల రాయితీ కల్పిస్తూ ప్రత్యక్షంగా 151 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. పర్యాటక శాఖ జిల్లాలో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో 11 కోట్ల రూపాయల నిధులతో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. 30 లక్షల రూపాయలతో భద్రకాళి చెరువు పర్యాటకులను ఆకర్షించేందుకు బోటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే వడ్డపల్లి చెరువులో కూడా బోటింగ్ చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. విద్యుత్ శాఖ జిల్లా గృహ వాణిజ్య పారిశ్రామిక ఇతర రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం రోజువారీ విద్యుత్ వినియోగం 4.0 మిలియన్ యూనిట్లుగా ఉన్నది. జిల్లాలో 67,178 వ్యవసాయ బావులు కలవు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 590 ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. జిల్లాలో అర్హులైన 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఆహార భద్రత కార్డు కలిగిన 1,02,751 మంది వినియోగదారులకు గృహజ్యోతి పథకం కింద 0 కరెంటు బిల్లు పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారెంటీల్లో ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమం గృహజ్యోతి కార్యక్రమం కూడా ఒకటిగా ఉంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టు పథకం కింద మినీ డైరీ పథకము 2+ బ్యాంకు లింకేజీలతో ఆత్మకూరు దామర మండలాలలో 176 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా 46 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి మొదట విడత 2 గోదలు, రెండో విడత 2 గోదలు చొప్పున అందించడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2 ఆశ్రమ పాఠశాలలు, 5 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు, 5 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, మొత్తం 2,167 మంది బాలబాలికలతో వేరువేరుగా జిల్లాలో నడుస్తున్నది. వీరందరికీ కావలసిన వసతులు వనలు
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 2024-25 సంవత్సరమునకు గాను 5,200 మంది విద్యార్థులకు 393.23 లక్షల రూపాయలు బోధన రుసుము, 380.40 లక్షల ఉపకార వేతనములు మంజూరు చేయడం జరిగింది. 2024-25 సంవత్సరంలో విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా 2 విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 20 లక్షలు మంజూరు చేయడం జరిగినది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ పరిధిలో 9 పాఠశాల వసతి గృహాలు, ప్రభుత్వ భవనాలలో 970 మంది విద్యార్థులతో నడపడం జరుగుతున్నది. 6 కళాశాల వసతి గృహంలో 860 మంది విద్యార్థులతో నడపబడుతున్నవి. వెనుకబడిన విద్యార్థులకు 24-25 సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో ప్రభుత్వం 19,16 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద బీసీ విద్యార్థులకు 28,99 లక్షల రూపాయలు, ఈబీసీ విద్యార్థులకు 4,46 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద బీసీ, ఈబీసీ కులాలకు చెందిన 682 జంటకు 1,116 చొప్పున 6,82,79,112 రూపాయలు విడుదల చేయడం జరిగింది. మైనార్టీ సంక్షేమం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంటీఎఫ్ కింద 50 లక్షల 3,000 రూపాయలు, ఆర్టీఎఫ్ కింద 2,30 లక్షల రూపాయలు 3,780 మంది విద్యార్థులకు మంజూరు చేయబడింది. ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులు విదేశాలలో పై చదువులు చదువుకునేటకు గాను ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్టడీ స్కాలర్షిప్ పథకము కింద 2023 సంవత్సరంలో 7 విద్యార్థులకు మొదటి విడత 1,44 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని ఈ సందర్భంగా నిర్ణయించుకుంటా ఉన్నాను. 2023-24 సంవత్సరంలో 167 మంది లబ్ధిదారులకు 100% సబ్సిడీతో ₹1,00,000 చొప్పున 160 లక్షలు మంజూరు చేయడం జరిగింది. స్త్రీ శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లాలో 3 ఐసిడిఎస్ ప్రాజెక్టుల ద్వారా 788 అంగన్వాడీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాలలో 3 సంవత్సరాల పిల్లలు 21,393 మంది, 6 సంవత్సరాల పిల్లలు 6,600 మంది, గర్భిణీలు 6,216 మంది, బాలింతలు 3,398 మందికి పోషకాహారం అందించడం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. తద్వారా మన జిల్లాలో 31 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చబడినాయి. ఈ అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్స్, మరమ్మతుల కొరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఎంఆర్ఆర్ నిధులతో 67 రోడ్ల మరమ్మతులకు 60,19 లక్షలు కేటాయించి 108 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అందులో ఇప్పటి వరకు 11,11 లక్షలు ఖర్చు చేసి 43.59 కిలోమీటర్ల పొడవున 23 రోడ్లను పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 44 రోడ్ల పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. అటవీ శాఖ 30 జూన్ 2024 సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి వజ్రోత్సవ వనమహోత్సవ కార్యక్రమాన్ని మన వరంగల్లో వనమహోత్సవ కార్యక్రమం ద్వారా హన్మకొండ జిల్లాలో 2024 సంవత్సరానికి గాను 17 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యంగా కాగా వివిధ రకాల 14 లక్షల మొక్కలను నాటడం జరిగింది. క్షీణించిన అడవుల స్థానంలో 2024-25 సంవత్సరానికి గాను 100 హెక్టార్ల విస్తీర్ణంలో క్యాంపా NREGS నిధుల ద్వారా అటవీ పునరుజ్జీవన పనులు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 10 హెక్టార్లలో ప్లాంటేషన్లు, 60 హెక్టార్లలో హరితవనాలు, 30 హెక్టార్లలో ఇతర పనులు చేపట్టడం జరుగుతున్నది. అర్బన్ పార్క్, కాకతీయ వనవిహార్, నగర వన ఉద్యాన యోజన పథకంలో భారంగా ఎలకతుర్తి రేంజ్
పరిధిలోని 616వ కంపార్ట్మెంట్ లోని 34.81 హెక్టార్లలోని నగర అటవీవనంను కాకతీయ వనవిహార్ పేరుతో అభివృద్ధి చేస్తా ఉన్నాము. స్వచ్ఛదనం పచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని 2024 ఆగస్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా త్రాగునీరు, వర్షపు నీటి సంరక్షణ, డ్రైన్లు, నీరు నిలిచే గుంటలను పూడ్చడం వంటి రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు, వీధి కుక్కల నియంత్రణ, ప్రభుత్వ సంస్థలు ప్రజోపయోగ స్థలాలను శుభ్రపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇంద్రమ్మ ఇండ్లు నిరుపేదల సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆనాడు ఇంద్రమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే మళ్ళీ మనము నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన సందర్భాలు లేవు. మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసే సందర్భంలో మేము ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరి ఇల్లు ఇస్తామనేటువంటి మాటకు కట్టుబడి మరి ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మరి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 1 సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలపెట్టాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు ఇప్పటికే మంజూరు అయినవి. మరి లబ్ధిదారులను సెలెక్ట్ చేయవలసిన మరి బాధ్యత మా మీద ఉంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న శ్రీత గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బందికి, న్యాయాధికారులకు, స్వాతంత్ర సమరయోధులకు, మరి తెలంగాణ ఉద్యమకారులకు, మరి తెలంగాణ అమరవీరుల కుటుంబానికి, స్వచ్ఛంద సంస్థలకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.